ప్రభుత్వ వైఫల్యం, లేదా ఇప్పుడున్న అధికార యంత్రాంగం వైఫల్యం, లేదా ఇప్పుడున్న పాలక మండలి వైఫల్యం. పాలక మండలి ఏం చేయదు, ప్రభుత్వం ఏం చేయదు. చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ ఏమన్నా నెయ్యి చూస్తారా, లేకపోతే నాయుడు గారు కూర్చొని చూస్తారా? అక్కడ ఉద్యోగుల యొక్క తప్పిదం అది. దాని మీద చర్య ఆ స్థాయిలో ఉండడం పోయి దీన్ని అకస్మాత్తుగా రాజకీయానికి మార్చేశారు. ఎలాగా? ఆ నెయ్యి రెండోసారి వచ్చినప్పుడు మేము చెక్ చేయించాం, వేరే చోటకి ఎక్కడికి పంపించాం. ఇక్కడే కన్ఫ్యూజన్ చూడండి. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా వీళ్ళు చేశారేమో అన్న అనుమానం రావడానికి కారణం ఏంటంటే, తిప్పి పంపించిన నెయ్యి వెనక్కొచ్చి కలిపేశామని ఒక పక్కన చెప్తున్నారు, రెండో పక్కన దాన్ని ఎన్డీడీబీకి శాంపుల్స్కి పంపించామని చెప్తున్నారు. మరి శాంపుల్ వచ్చేదాకా ఆగాల్సింది పోయి ఎట్ట కలిపేశారు ఇక్కడ? నీకు అనుమానం దాని శాంపుల్ పంపించింది నిజమా? మరి ఇప్పుడు నీకు అనుమానం వస్తే నువ్వు శాంపుల్కి పంపిస్తా, నెయ్యి తిప్పి పంపించేయాలి కదా. పంపించకుండా ఎలా కలిపేసావు అసలు నువ్వు? అంటే అప్పుడు ఈవో అన్న తప్పై ఉండాలి, లేదా కన్సర్న్ నెయ్యి డిపార్ట్మెంట్ వాళ్ళదైనా తప్పై ఉండాలి. ఆ మార్కెటింగ్ ఎవరో ఉంటారు కదా, ఆ డిపార్ట్మెంట్ తప్పిదమై ఉండాలి. దాన్ని కవర్ చేస్తే అదే పక్కా ఉద్యోగుల తప్పిదం అది. అది మరి అనేది అదే కదా. నేను అది జరిగింది వీళ్ళ మధ్యన జరిగింది, ఉద్యోగుల మధ్యన. అది కూడా ఈ ప్రభుత్వం వచ్చాక జరిగింది, ఈ బోర్డు వచ్చాకనే జరిగింది.